పోలీసులు తోసింది వీడియోలతో సహా ఉన్నాయి, ఫోటోలతో సహా ఉన్నాయి. అవన్నీ ఏమి కనపట్ల మాజీ ముఖ్యమంత్రి గారికి. ఈరోజు పులివెందుల ఎమ్మెల్యే ఒక విషయం ఆలోచించాలా, మీరు వాస్తవాలు మాట్లాడండి. ప్రజలకు గుణపాఠం చెప్పినా గానీ మీరు ఇంకా రిలీజ్ అవ్వకపోతే మిమ్మల్ని దేవుడు కూడా కాపాడలేడు. కల్తీ లడ్డు మీరు ప్రజలకు క్షమాపణ చెప్పండి. అర్థందా? ఆడ కల్తీ లడ్డులో కల్తీ నెయ్యి కలిపినందుకు మీరు ప్రజలకు క్షమాపణ చెప్పాలా, దేవుడికి క్షమాపణ చెప్పాలా? కళ్ళు మూసనమలెత్తినా మళ్ళీ ప్రజలు నిన్ను నమ్మరు. అందులో ఒక్క అవకాశం ఇచ్చారు, రాష్ట్రాన్ని లూటీ చేశావు, దోపిడీ చేశావు, అట్లాగే అరాచక పాలన అందించావు. ఇదేనా మీరు చేసిందే? కాబట్టి ఇంకా ప్రజల్ని ఎన్నిసార్లు మోసం చేస్తారా మీరు? ఈ రోజు పోలీసుల్ని తోసి పోలీసుల మీదనే తప్పుడు కేసులు పెట్టాలనే ఆలోచనలు ఉన్న వాళ్ళని మాజీ ముఖ్యమంత్రి ఏం చేయాలా? ఇలాంటి తప్పుడు విధానాలు వద్దని చెప్పాలా. చర్చిద్దాం. మీరు ఎన్ని దోపిడీలు చేశారో, ఎంత అవినీతి చేశారో, ఎన్ని అరాచకాలు చేశారో చర్చించడానికి రండి, అసెంబ్లీకి రండి. మీకు ప్రజా సమస్యలు పట్టవు, మీరు అసెంబ్లీకి రారు. మీరు అసత్య ప్రచారాలు మాత్రం రోజు అసత్య ప్రచారాలు, గంటకు ఒక దుష్ప్రచారం. ఎందుకంటే మీరు సాధిస్తుంది ఏమైనా ఉందా? అసత్య ప్రచారాలు నమ్ముకొనే మీకు ఆ గతి పట్టింది. ఇప్పటికైనా ఈ రోజు అభివృద్ధి చేసే వాళ్ళని అభినందించండి. సూపర్ 6 పథకాలు సూపర్ హిట్ గా అమలు చేశారు చంద్రబాబు గారు, దాన్ని అభినందించు. దీన్ని అభినందించాల్సిన మాజీ ముఖ్యమంత్రి రోజు దుష్ప్రచారాలు చేస్తే ప్రజలు మిమ్మల్ని నమ్ముతారా? అంటే ఈ రోజు మీ దౌర్జన్యాలు సహిస్తూ ఊరుకోము, మీ దుష్ప్రచారాలు సహిస్తూ ఊరుకోము. హెచ్చరిక చేస్తా ఉన్నాం. పోలీసుల మీద దౌర్జన్యం చేస్తాము, ప్రజల మీద రౌడీజం చేస్తామంటే ఊరుకోము, హెచ్చరిక చేస్తా ఉన్నా. ఇది ఎన్డీఏ ప్రభుత్వం లా అండ్ ఆర్డర్ కాపాడుతుంది. రౌడీజం, గూండాయిజం చేసే వాళ్ళని మక్కలిరిగిదని లోపల పెడతాం. కాబట్టి మీ దౌర్జన్యాలు ఆపకపోతే చాలా మూల్యం చెల్లించాల్సి వస్తుంది. ఈరోజు అంబటి రాంబాబు మాట్లాడిన దానికి మూల్యం చెల్లించాల్సి తప్పదు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి రోజు చేసే అసత్య ప్రచారాలు, ముఖ్యమంత్రి గారి మీద చేసే దుష్ప్రచారం, కావాలని అంబటిని అట్లాగే జోగి రమేష్ ని రెచ్చగొట్టి మాట్లాడించాడు. ఇదేనా నీచ రాజకీయాలు? చంద్రబాబు గారు తిట్టించింది ఎవరు? దాని వెనకాల ఉంది నువ్వు కదా. జగన్మోహన్ రెడ్డి తిట్టించాడు. దీంట్లో ఆవు నెయ్యి బదులు కలుషితాలు వాడారు అని సిట్టు నివేదిక ఇచ్చింది. సిట్టు నివేదిక ఇచ్చింది కాబట్టి మీ తప్పులు ఉన్నాయి కాబట్టి దాన్ని డైవర్ట్ చేయడానికి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు మీరు. ఇది జగన్మోహన్ రెడ్డి కుట్ర. అంటే వాళ్ళ తప్పుల్ని కప్పిపుచ్చుకునేదానికి ఆవు నెయ్యి అని చెప్పేసి మరి కలుషితాలు, కెమికల్స్ ఇట్లా వాడారనేది ఎస్ ల్యాబ్ రిపోర్ట్ ఉంది. కేంద్ర ప్రభుత్వ ల్యాబ్ చేస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఇది తాత్కాలికమే. ఇప్పటికైనా ఈ డైవర్షన్ పాలిటిక్స్ ఆపండి, నీతి నిజాయితీలతో మాట్లాడండి. అంతేగాని ఇలాంటి తప్పుడు ప్రచారాలు చెల్లవని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈరోజు ప్రభుత్వ కార్యక్రమం కుటుంబాన్ని, పిల్లల్ని, కుటుంబ సభ్యులందరినీ ఆరోగ్యంగా ఉంచడానికి ఆరోగ్యమైనటువంటి ఆహారం, పరిసరాలను కూడా పరిశుభ్రంగా ఉంచుకోవాలని. ప్రతి కుటుంబం ఆరోగ్యంగా ఉంటే గ్రామం అంతా ఆరోగ్యంగా ఉంటుంది. ప్రతి గ్రామం ఆరోగ్యంగా ఉంటే రాష్ట్రం, దేశమంతా ఆరోగ్యంగా, ఆనందంగా ఉంటుంది. కాబట్టి ప్రజల యొక్క ఆరోగ్య ప్రమాణాలు పెంచాలని, జీవన ప్రమాణాలు పెంచాలని స్వర్ణాంధ్రప్రదేశ్ సాధనలో భాగంగా ముఖ్యమంత్రి చంద్రబాబు గారు అనేక ప్రోగ్రాంలు తీసుకొస్తున్నారు. దీన్ని ప్రజలు అర్థం చేసుకుని ఆరోగ్యాన్ని మెరుగుపరచుకోవాలని, ఆయుష్ పెంచుకోవాలని